Hello guys, welcome back to our YouTube channel. So hope you all are doing great and నేను కూడా చాలా బాగున్నాను. బాబు బాగున్నాడు, హెల్త్ అండ్ వెల్త్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్. సో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, పిల్లలకి స్కూల్ ఓపెన్ అయిపోయాయి. సో బిజీ లైఫ్ ఉంటుంది మనందరిది. సో వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. పని ఉంటేనే బయటకు వెళ్ళండి, పని లేకుండా అసలు వద్దు. బికాజ్ మనం న్యూస్ టీవీ ఆన్ చేస్తే చాలు రకరకాల న్యూస్లు వింటూ ఉంటాం. సో అందుకని చెప్పి కొంచెం మనం ముందు జాగ్రత్తగా ఉంటే బెస్ట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. అండ్ ఎస్, ఇవాళ ఏంటో ఎపిసోడ్ మీ అందరికి అర్థమైపోయింది కదా, మీరు రిక్వెస్ట్ చేసిన నా ఫీడింగ్ కుర్తీస్ అన్నమాట. సో ఎక్కువ ఏమి లేవు. సో నేను ఏమనుకున్నానంటే చాలా తెప్పించుకున్నాక చేద్దాంలే ఒక వ్లాగ్, ఇప్పుడే ఎందుకు అనేసి అని అనుకున్నాను. బట్ స్టిల్ మీరు అందరు అడుగుతూ ఉన్నారు. ఐ వాంట్ టు నో యూ. లైక్ నేను లాస్ట్ 2-3 ఎపిసోడ్లో లింక్స్ ఇస్తా అని చెప్పాను, కుదరలేదు. బాబుతో అసలు కుదరట్లేదు, నాకు మర్చిపోతున్నాను అని కొంచెం మతిమరుపు లాగా వచ్చింది అనుకుంటున్నాను. నాకు నేనే అనుకుంటున్నాను. బికాజ్ నేను ఏమైనా చేస్తాను అంటున్నాను, మళ్ళీ మర్చిపోతూ ఉన్నాను. సో ఈసారి అలా అవ్వకూడదని చెప్పేసి ఇవాళ ప్రాపర్ గా ఈ బ్లాగే పెట్టుకున్నాను అనమాట. సో నా దగ్గర ఉన్న వాటితోటే నేను ప్లాన్ చేశాను. సో ఆల్రెడీ మీరు చూస్తున్నట్టయితే నేను ఒక ఫ్రాక్ అయితే వేసేసుకున్నాను. ఇది కూడా ఫీడింగ్ కుర్తీ. లాస్ట్ టైం నేను మీకు చెప్పినట్టు దీనికి ఒక పాకెట్ ఉంది. ఎస్, దీనికి ఒక పాకెట్ అండ్ బ్యాక్ ఇట్లా బెల్ట్ ఉంది. ఈవినింగ్ గౌన్ లాగా ఒక నైటీ లాగా ఉంటుంది. సో ఇది ఇక్కడ మనకి ఇలా ఫ్లిప్ లాగా వస్తుంది. ఈ ఫ్లిప్ చేసి మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. అండ్ మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ చేసినప్పుడు కూడా వేసుకుంటే కొంచెం స్టైలిష్ గా ఉంటుంది. సో ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర, ఈ పేజ్ వాళ్ళ దగ్గర నేను ఆర్డర్ చేశాను అనమాట. సో నేను వాళ్ళ దగ్గర ఇది లైక్ బిఫోర్ డెలివరీ ఆర్డర్ చేసుకున్నాను. దాంతో పాటు ఇది. సో ఇవన్నీ కూడా మనకి చూడ్డానికి ఏంటంటే కొంచెం నైటీస్ లాగానే ఉంటాయి, కానీ కాకపోతే కొంచెం స్టైలిష్ గా ఉంటాయి. విత్ లైక్ పఫ్ హ్యాండ్స్ అండ్ ఈ బెల్ట్, ఒక పాకెట్. సో ఇలా రావడం వల్ల మనకి ఏంటంటే కొంచెం స్టైలిష్ గా ఉంటుంది అండ్ కంఫర్ట్ గా ఉంటుంది. ఏ సీజన్ లో అయినా వేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మీరు ఇది ప్రమోషనల్ వీడియో అని అనుకోకండి, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. కాకపోతే మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు యూజ్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను. సో ఇది. అండ్ దీంతో పాటు ఇది కూడా నేను ఆ పేజ్ లోనే ఆర్డర్ చేసుకున్నాను. ఈ మెటీరియల్ డిఫరెంట్ గా ఉంది. ఈ 2 మెటీరియల్స్ ఒకలా ఉంది. ఈ మెటీరియల్ కొంచెం ఇట్లా ఇంకా సాఫ్ట్ గా ఉంది, సాఫ్ట్ లో సాఫ్ట్ అన్నమాట. సో ఇది అండ్ ఈ ఫ్రాక్, ఈ 3 కూడా నేను ఇన్స్టాగ్రామ్ ఈ పేజ్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను. సో ఈ పేజ్ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ నేను ఫోటో వేస్తా, చూసుకోండి ఈ పేజ్ వాళ్ళ దగ్గర. అండ్ కుదిరితే లింక్ ఇస్తాను. సో ఇదైతే అయిపోయింది యాజ్ ఆఫ్ నౌ. అండ్ నెక్స్ట్ 2 చూపిస్తాను. సో ఇది నేను నా డెలివరీ అయిన నెక్స్ట్ డే వేసుకున్నాను. దిస్ ఇస్ లైక్ షార్ట్ ఫ్రాక్, ఒక హాస్పిటల్ గౌన్ లాగే ఉంటుంది. అండ్ చూడండి ఎంత ఫ్రీ సైజ్ ఉందో, చాలా స్ట్రెచబుల్ మెటీరియల్ ఇది. ఇంకా ఫ్రాక్ ఇన్స్టాగ్రామ్ కాజీ వేర్ అని పేజ్ వాళ్ళ దగ్గర నేను తెప్పించుకున్నాను అనమాట. సో ఇది ఈ 2 తెప్పించుకున్నాను. వాళ్ళ దగ్గర కూడా ఫస్ట్ చూద్దాము, తర్వాత మనకి బాగుంటే మళ్ళీ తెప్పించుకుందాము కంఫర్ట్ ఉంటే. సో సైజెస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇవి ప్యూర్ మొత్తం స్ట్రెచబుల్ కాబట్టి డెఫినెట్లీ అప్కమింగ్ లైక్ ప్రెగ్నెంట్ లేడీస్కి యూజ్ అవుతుందని చెప్తున్నాను. అండ్ ఫీడింగ్ మామ్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఎంత కంఫర్ట్ ఉంటుందని అంటే లైక్ మనము ఫ్రీగా ఫీల్ అవ్వచ్చు, హెవీగా ఏముండదు. అండ్ నెక్స్ట్, సో ఇది కూడా మీరు నాది ఏదో వ్లాగ్ లో చూసుంటారు. ఇది నేను ప్రత్యేకంగా ఫీడింగ్ అని చెప్పి కొనుక్కోలేదు, బట్ ఫీడింగ్ కి యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇది ఇట్లా క్రాస్ నెక్ వచ్చి ఇక్కడ ఒక బటన్ వచ్చింది. సో ఈ బటన్ వల్ల ఇక్కడ అంతా ఓపెన్ అవుతుంది కాబట్టి, సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఇది ఫీడింగ్ కి కూడా యూజ్ చేసుకుంటున్నాను. లైక్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అలా కొంచెం స్టైలిష్ గా అండ్ వెస్టర్న్ గా ఉంది కాబట్టి ఇది నేను ఇలా యూజ్ చేస్తున్నాను. ఇది వెస్ట్ సైడ్ లో తీసుకున్నాను అనమాట. హరిని సెలెక్ట్ చేసింది ఇది. బట్ వెస్ట్ సైడ్ లో మనకి ఇట్లా క్రాస్ కట్ చాలా దొరుకుతాయి విత్ బటన్స్ అండ్ హుక్స్. సో అలా మనం తీసుకుంటే మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇది ఒక లాంగ్ ఫ్రాక్ టైప్ కానివ్వండి లేదా కుర్తా టైప్ కానివ్వండి మనం వేసుకోవచ్చు. దీనికి కూడా ఒక బెల్ట్ వచ్చింది, పక్కకి పెట్టా. నేను ఎప్పుడో వేసుకున్నాను, గుర్తులేదు నాకు. మొన్న మేము మైసూర్ వెళ్ళినప్పుడు వేసుకున్నాను అనమాట. సో దీని కింద నేను యాక్చువల్లీ ప్యాంట్ వేసేసుకున్నాను. ఈ కలర్ లైక్
గోధుమ రంగు కలర్ ప్యాంట్ వేసేసుకున్నాను. సో దట్ ఇంకొంచెం కంఫర్ట్ ఉంటుందని. సో ఇదైతే ఇక్కడ అన్ని బటన్స్ వచ్చాయి కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది ఫీడ్ చేయడానికి కూడా. అండ్ కొంచెం ట్రెండీగా కూడా ఉంటుంది. మరి బయటికి వెళ్ళినప్పుడు బోరింగ్ ఇవి వేసుకొని వెళ్ళలేం కదా. సో ఇది నేను మ్యాక్స్ లో, ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాక్స్ అని ఉంటుంది. మ్యాక్స్ లో నేను బిఫోర్ డెలివరీ తీసేసుకున్నాను. హోమ్ కమింగ్ అవుట్ఫిట్ కోసం అని చెప్పి వెళ్ళి ఒక 2-3 షాప్ చేశాను. అండ్ మీరు ఇది కూడా చూసినట్టయితే నేను హోమ్ కమింగ్ అవుట్ఫిట్ గా ఇది నేను వేసుకున్నాను. ఐరన్ చేసి వచ్చినాయి అన్ని. సో ఇది నేను హోమ్ కమింగ్ అవుట్ఫిట్ గా వేసుకున్నాను కదా, ఇది కూడా నేను మ్యాక్స్ లోనే తీసుకున్నాను. ఇది కూడా ఇక్కడ బటన్స్ వచ్చింది చూడండి. సో మళ్ళీ ఎప్పుడైనా వేసుకోవాలి, చాలా రోజులైంది ఇది వేసుకుని. ఇది ఫీడింగ్ మామ్స్ కానివ్వండి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానివ్వండి, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు, ఆఫీస్కి వెళ్ళే అమ్మాయిలు ఎవరైనా వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా మ్యాక్స్ లో తీసుకున్నాను, అది కూడా చూపించేస్తాను. సో ఇది వచ్చేసి కాట్ సెట్. నేను బాబుతో గోల్డ్ షాపింగ్ కి వెళ్ళాను, వాడికి గోల్డ్ కొనడానికి, అప్పుడు వేసుకున్నాను అనమాట కాట్ సెట్. సో ఇది మనకి ఇక్కడ దాకా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మనకి లాంగ్ జర్నీస్ లో ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా నేను మ్యాక్స్ లోనే తీసుకున్నాను. వీటి ప్రైజెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ మ్యాక్స్ లో తీసుకున్నవైతే 1200 లోపే ఉన్నాయి అన్ని, మేబీ 1200 కూడా ఉందేమో. అండ్ నేను ఫస్ట్ చూపించిన దీంతో పాటు తీసుకున్న 3 కూడా లైక్ అరౌండ్, ఇది నాకు ప్రైస్ గుర్తులేదు బట్ ఇక్కడ ఇస్తాను కాబట్టి చూడండి. అండ్ కాజీ వేర్ దగ్గర తీసుకుంది కూడా చాలా కంఫర్ట్ ఉంది ప్రైస్. అండ్ ఓన్లీ ఈ రెడ్ కలర్ ఒక్కటి మనకి 1200 నుంచి 1500 లోపు ఉంది అనుకుంటా. ఇది కూడా నా ఇంట్లో ఉన్నది, లైక్ వెస్ట్ సైడ్ లోనే తీసుకున్న ఒక కుర్తా. కాకపోతే దీనికి కూడా ఇక్కడ వరకు బటన్స్ వచ్చాయి కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఇట్ యాజ్ లైక్ ఫీడింగ్ టాప్ గా యూజ్ చేసుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు నేను రీసెంట్ గా ఆఫ్టర్ డెలివరీ ఇంటికి వచ్చాక కొనుక్కునేవి చూపిస్తాను. ఎక్కువ ఏం కొనుక్కోలేదు, అమెజాన్ లోనే ఆర్డర్ చేసుకుంటూ ఉన్నా 1-2. బయటికి వెళ్ళడానికి టైం లేదు, ప్రత్యేకంగా బాబుతో వెళ్ళి షాపింగ్ చేయలేం కదా. అండ్ బయట ఎక్కడ ఫీడింగ్వి దొరుకుతున్నాయి అన్నది నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను మామ్ అండ్ మీ స్టోర్కి వెళ్ళాను, ఫస్ట్ ప్రైస్ స్టోర్కి వెళ్ళాను, అండ్ మదర్స్ నీడ్ స్టోర్కి వెళ్ళాను. అసలు అక్కడ ఫీడింగ్వి లేవు, ఏవో చిన్నప్పటివి నైటీస్ ఉన్నాయి. సో అవి బాగోవని చెప్పి నేను అమెజాన్లో ఇది తెప్పించుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ 600 ఐ గెస్, ఎగ్జాక్ట్లీ ప్రైస్ గుర్తులేదు. సమ్ ఆఫర్స్ కూడా అవుతూ ఉంటాయి కదా ప్రైస్ వైస్. ఇది ఇక్కడ మనకి జిప్ వచ్చింది, అసలు తెలియని కూడా తెలియట్లేదు కదా. ఇక్కడ ఇలా జిప్ వచ్చింది అనమాట. సో ఈ బ్లాక్ లో బ్లాక్ కలిసిపోయింది, ఇక్కడ ఇలా జిప్ వచ్చింది కాబట్టి పొడువుగా జిప్ ఇచ్చారు. దానివల్ల మనకి ఫీడింగ్ కి చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది నేను మీడియం సైజ్ తెప్పించుకున్నాను, కానీ మీడియం చాలా లూజ్ అయిపోతుంది నాకు. అంటే వెంటనే డెలివరీ తర్వాత బట్టలు వేసుకుంటే లైక్ టైట్ ఉంటాయా లూజ్ ఉంటాయా తెలియదు కదా. మళ్ళీ నా పాత బట్టలన్నీ మెల్లిగా స్టార్టెడ్ టు వేరింగ్ బ్యాక్ అగైన్ అనమాట. కాకపోతే కొంచెం టైట్ అవుతున్నాయి, కుట్లిప్పే వేసుకుంటున్నాను. అందుకని చెప్పి నాది యాక్చువల్లీ ఎక్స్ట్రా స్మాల్, మళ్ళీ స్మాల్ నుంచి ఇప్పుడు మీడియంకి వచ్చాను. కానీ మళ్ళీ మీడియం నుంచి స్మాల్కి వెళ్ళిపోవాలన్నది నా టార్గెట్ అనమాట. అన్ని బట్టలు వేసుకోవాలి అనుకుంటే ఇది కూడా మీడియమే తెప్పించుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ సేమ్ అమెజాన్, యూ కెన్ సీ. ఇది కూడా మనకి ఇట్లా సైడ్ జిప్పే, అసలు జిప్పే తెలియట్లేదు చూడండి, దాంట్లో కలిసిపోయింది. ఇలా సైడ్ జిప్ ఉండడం వల్ల మనం వేసుకున్నప్పుడు కంఫర్ట్ ఉంటుంది, ఫీడింగ్ ఇవ్వడానికి కంఫర్ట్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మనము బేబీకి హ్యాపీగా సేఫ్గా ఫీడింగ్ ఇవ్వచ్చు అనమాట. సో రీసెంట్గా నన్ను అడుగుతూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా అమెజాన్ నుంచే తెప్పించుకున్నాను. నేను అయితే వీటివి ఫొటోస్తో పాటు లింక్స్ ఇవ్వడానికే ఈ వీడియో చేశాను ప్రత్యేకంగా. అండ్ ఇది కూడా అమెజానే, యూ కెన్ సీ. మొన్న ఒక రీల్ చేశాను మా ఆయనతోటి, ఏంటది సూసేకి ఆ సాంగ్ చేస్తాను, దాంట్లో ఇది వేసుకున్నాను అనమాట. ఇది కూడా మనకి ఇగోండి ఫీడింగ్. సో ఇలా ఇవన్నీ నేను అమెజాన్ లో తెప్పించుకున్నాను. అంటే అన్ని ఒకేసారి తెప్పించుకోలేదు, ఒక రెండు అట్లా తెప్పించుకుంటూ ఉన్నాను. అండ్ ఈ 2 కూడా అమెజాన్ వే. సేమ్ అగైన్ హియర్ ఆల్సో యూ హ్యావ్ ది జిప్, చూడండి. సో ఈ 2 కూడా అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఫస్ట్ నేను తెప్పించుకుంది ఇది అమెజాన్ నుంచి, దీని తర్వాత బ్లూ తెప్పించుకున్నాను. సో ఇప్పుడు మనకి యాక్చువల్లీ ప్రైస్ పెద్దగా లేదు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అందరూ కూడా ఎఫోర్డ్ చేయగలుగుతారు. 1000 లోనే 2 వచ్చేస్తాయి, లేదంటే 1200కి 2 వచ్చేస్తాయి మనం అమెజాన్ ఓపెన్ చేసి ప్రైస్ చూసుకుంటే. సో అందరూ ఎఫోర్డ్ చేయగలుగుతారు కాబట్టి డెఫినెట్లీ చూడండి. మళ్ళీ ప్రైస్ హైక్ ఉంది అండ్ మీరు ఇవి వేసుకుంటారా అని చాలా మంది అడుగుతారు. నాకు ప్రైస్ తో అసలు సంబంధమే ఉండదండి, కంఫర్ట్ ఉన్న కాస్ట్యూమ్ ఏదైనా వేసుకుంటాను. ఐదర్ అది
ఫుట్పాత్ మీదది కావచ్చు, లేదంటే మాల్లోది కావచ్చు, ఒక బ్రాండ్ది కావచ్చు. నాకు వేసుకుంటే నాకు బాగుంటుందా, నాకు కంఫర్ట్ ఉంటుందా, అది నేను చూసుకుంటాను అంతే. అట్లా అని చెప్పి ప్రతిదీ ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం కదా అని చెప్పేసి వెళ్ళేసి వేలు పోసేసి అట్లా కొనుక్కోవడం అట్లా ఉండదు. నేనైతే అస్సలు కొనను. అబ్బా ఇప్పుడు ఒకసారి వేసుకుంటాం, తర్వాత కబోర్డ్లోనే పడేస్తాం, దీనికి ఇంత అవసరమా, మళ్ళీ అది పాతగా అయిపోతుంది. ఒక్కసారి వేసుకున్న తర్వాత అది పాత కింద లెక్క వస్తుంది అనమాట. సో దానికి ఇప్పుడు నేను ఇంత డబ్బులు పెట్టి ఇన్ని వేలు పెట్టి కొనేసుకోవాలా, అదే అన్ని డబ్బులతో అన్ని వేలతోటి ఒక 10 రకాలు కొనుక్కుంటే 10 సార్లు నేను కొత్తది వేసుకోవచ్చు కదా అని ఆలోచించే మెంటాలిటీ నాది. సో ఉంటారు డిఫరెంట్ గా. మా ఆయన అయితే అస్సలు షాపింగే చేయడు. బర్త్డే ఉంది శివ, నీ బర్త్డే ఉంది శివ, నువ్వేమన్నా షాపింగ్ చేసుకోంటే ఇప్పుడు వద్దులేవే తర్వాత పోనీ సర్ప్రైజ్ గా నేను ఏదన్నా కొందామా అంటే, ఇప్పుడు ఎందుకు కొన్నావు మహి, ఇది అసలు ఆల్రెడీ ఉంది కదా, ఎప్పుడో వేసేసుకున్నాను కదా అంటారు. అందుకే నేను శివాకి టక్కున ధైర్యం చేసి ఏమి కొను, మేము సరదాగా బయటికి వెళ్ళినప్పుడు హనీని ఆడించడానికి తీసుకెళ్ళినప్పుడు అలా ఒక రౌండ్ అలా వేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు చూసి ఏమైనా నచ్చితే 1-2 పిక్ చేసి అలా తెచ్చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ కూడా అమెజాన్లోది కాబట్టి, అండ్ అమెజాన్లో నేను వెస్టర్న్ గా కూడా ఏమైనా దొరుకుతాయని ట్రై చేస్తే నాకు ఈ టాప్ దొరికిందనమాట. సో ఇది నేను వేసుకుంటే శివ నన్ను అడిగాడు, ఇది ఎప్పుడు వేసుకున్నానంటే నేను మైసూర్ వెళ్ళినప్పుడు సైట్ సీయింగ్ డేకి వెళ్ళినప్పుడు వేసుకున్నాను అనమాట. ఏంటి ఇది వేసేసుకున్నావు, మళ్ళీ వాడికి ఫీడింగ్ ఎలా చేస్తావు అంటే, నేను చేయను అని చెప్పి లైట్ ప్రాంక్ లాగా చేస్తే, అంత సీన్ లేదు, చెప్పు అంటే ఇది కూడా ఫీడింగ్ టాపే అని చెప్పా. అసలు నేనే కన్ఫ్యూజ్ అయ్యా, అరే ఇది తెప్పించాం ఫీడింగ్ టాప్ అన్నారు, అసలు ఎక్కడ ఉంది అనేసి అనుకుంటే తర్వాత చూస్తే ఇప్పుడు కూడా నాకు కన్ఫ్యూజన్ గానే ఉంది. అరే ఉంది, ఎందుకంటే నేను ఫీడ్ చేసా. A few minutes later. ఎంత కన్ఫ్యూజ్ అయ్యానంటే నేను మీకు క్లోజ్ గా చూపిస్తా, ఒక్క నిమిషం. దీనికి కూడా జిప్ ఉంది. సో అలా ఉన్న వాటిలో బెస్ట్ అసలు తెలియట్లేదు, నేనే కన్ఫ్యూజ్ అయ్యారు, జిప్ ఎక్కడుంది, నిజంగానే ఇది నేను వేసుకున్నాను కదా, ఇదేంటి మ్యాజిక్ లాగా ఉందా అని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఇది కూడా నేను అమెజాన్ నుంచే తెప్పించుకున్నాను. బాగుంది కదా. సో ఇదేందుకు వైట్ బ్లాక్ నేను ఎక్కువ చూస్ చేసుకుంటా అంటే, నా దగ్గర వైట్ అండ్ బ్లాక్స్ చాలా ప్యాంట్స్ ఉన్నాయి అనమాట. సో దేనితోటైనా పేరప్ చేయొచ్చు కదా అన్న ఆలోచనతోటి నేను ఇది తెప్పించుకున్నాను అనమాట. సో ఇలా ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించినవన్నీ కూడా నా రీసెంట్ కలెక్షన్ ఆఫ్ ఫీడింగ్ కుర్తీస్ అండ్ మెటర్నరీ వేర్ కావచ్చు, ఫీడింగ్ కుర్తీస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా నా రీసెంట్ కలెక్షన్. ఇవి కాకుండా ఉన్న వాటిలో, నా దగ్గర ఉన్న పాత వాటిలో, లైక్ నేను ఇందాక చెప్పినట్టు మీకు ఒకసారి కుర్తాస్ కలెక్షన్ చేశాను కదా నేను, అందులో నా దగ్గర మ్యాక్సిమం వెస్ట్ సైడ్ కుర్తాసే ఉన్నాయి కాబట్టి, సో ఆ కుర్తాస్కి ఇట్లా ఫ్రంట్ బటన్స్ ఉన్నవన్నీ కూడా ఇప్పుడు నేను ఫీడింగ్కి వాడుకోవచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఇంకేదైనా ఈవెంట్స్, ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగితే ఆబ్వియస్లీ అప్పుడు మనము శారీ కట్టుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఒక చిక్ ఏంటంటే, నా శారీకి ఉన్న బ్లౌజెస్ అన్నిటికీ బటన్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, రీసెంట్గా ఇంకా కొత్త బ్లౌజెస్ కుట్టించుకోవడం స్టార్ట్ చేశాను విత్ ఫ్రంట్ బటన్స్. సో దట్ ఫీడింగ్ మామ్స్కి ఈజీగా ఉంటుంది పిల్లలకి ఫీడ్ చేయడానికి. అండ్ ఎస్, చాలా మంది క్వశ్చన్ అడిగారు, నిజంగానే మీరే ఫీడ్ చేస్తున్నారా లేదంటే బాటిల్ పాలు పడుతున్నారా అని. ఫ్రమ్ ద day 1 to till now, ఇవాళ 3rd month లో ఉన్నాం మేము. సో ఆల్మోస్ట్ నేనే ఫీడ్ చేస్తున్నాను. హరినికి నేను 2 years ఫీడ్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్లీ 2nd బర్త్డే అయిన 5 days కి దానికి పాలు మానిపించాను. సో ఎలాగో బ్రేక్ లో ఉన్నాను, ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి 2 years అప్పుడు హరినికి ఫీడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బాబుకైతే 1 year. ఆబ్వియస్లీ నేను బ్రేక్లోనే ఉంటాను, మళ్ళీ ఈ టైం మనకి వెనక్కి రాదు, మళ్ళీ వాళ్ళని చూసుకోవాలి. సో అందుకని చెప్పి ఆల్మోస్ట్ 1 year అయితే నా టార్గెట్. 1 year తర్వాత ఇంకా మంచిగా ఫుడ్డే పెట్టాలనుకుంటున్నాను. బట్ మన చేతిలో ఏమి ఉండదు కాబట్టి ఇంకా బ్రేక్లో ఉన్నన్ని రోజులు ఇంకొక ప్రాజెక్ట్, మేబీ ఆఫ్టర్ 1 year అవ్వచ్చు, మేబీ 2 years అవ్వచ్చు, తెలీదు. ఉన్నన్ని రోజుల వరకు నేను డెఫినెట్లీ వాడికి ఫీడ్ చేస్తాను. అండ్ మన ఫీడింగే బెస్ట్, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది, తొందరగా ఇన్ఫెక్షన్స్ అన్నది ఎఫెక్ట్ అవ్వవు అన్నది నా ఫీలింగ్. బికాస్ ఆల్రెడీ నేను హర్ని చూశాను, టచ్వుడ్ ఆల్రెడీ హర్నిని చూశాను, కొన్ని పెంచేసి ఉన్నాం కాబట్టి. సో అది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ కొన్ని చదువుతాం, డాక్టర్స్ కూడా చెప్తారు కదా, లైక్ మదర్స్ మిల్క్ ఇస్ లైక్ మోర్, చాలా మంచి ఉంటాయి అన్ని అనేసి చెప్తారు కాబట్టి. సో అందుకని చెప్పి నేను వాడికి నా ఫీడింగే ఇస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఈ ఫీడింగ్ కుర్తీస్వి
కొద్దిగా గొప్ప ఇన్ఫర్మేషన్ దొరికింది. దీనివల్ల మీరు అమెజాన్‌లో చూసి కొనుక్కుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో, అప్‌కమింగ్ డెలివరీ అయ్యే లేడీస్‌కి డెఫినెట్‌లీ యూజ్ అవుతుంది. అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, అందరూ అఫోర్డ్ చేయగలుగుతారు కాబట్టి హ్యావ్ ఎ లుక్. నేను కింద వీటి లింక్స్ అన్నీ ఇచ్చేస్తాను. నాకు ఇంకా బెస్ట్‌గా మీరేమన్నా అనిపిస్తే నాకు కూడా షేర్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయండి. సో దట్ నేను కూడా ఒక లుక్ ఏసి నచ్చితే నేను కూడా కొనుక్కుంటాను. అండ్ ఇది ఎలాంటి కొలాబరేషన్ కాదండి. అన్నీ కూడా నేను డబ్బులిచ్చి కొనుక్కున్నాను. మళ్ళీ కూడా చెప్పాను. సో, ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్‌గా బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా అప్‌కమింగ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కావాలి అంటే డెఫినెట్‌లీ అడగండి. ఐల్ ట్రై టు మేక్ ఎ వీడియో. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. 매일 지루했지 난 쳇바퀴 위에 성실한 햄스터 너의 등장에 나 비로소는 더 다양한 세상의 색채 언어로 인해 변해가 Cause you 그 누구보다 눈이 참 예뻐 Yeah you 그 누구보다 사랑스러워 Yeah you 찾아 헤매이던 내 반쪽 I feel